ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ కు చేరింది. నిన్న మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి కంగారులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కోహ్లీ 84 పరుగులతో, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్లతో మంచి భాగస్వామ్యాలను నమోదు చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ దశలో సెంచరీకి దగ్గరగా అవుతున్న క్రమంలో 98 బంతుల్లో 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక గెలుపు అంచుల వరకు వచ్చాక కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి ఆడుతూ పాడుతూ మ్యాచ్ ని ఫినిష్ చేశారు. చివర్లో హార్దిక్ అవుట్ అయిన కేఎల్ రాహుల్ 6 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. మరోపక్క ఆస్ట్రేలియా బ్యాటర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులతో ఆ జట్టును అలెక్స్ క్యారీతో కలిసి మంచి పటిష్ట స్థితిలోనే నిలబెట్టాడు. దుబాయ్ పిచ్ లో ఈ స్కోర్ అంటే ప్రత్యర్థులకు దడే అయినా కూడా టీమిండియా ఆ టార్గెట్ ను ఛేదించి అద్భుత విజయంతో ఫైనల్లోకి తీసుకెళ్లింది. అయితే టీమిండియా ముందు మంచి టార్గెట్ ఉంచినా అది సరిపోలేదని, మరో 20 పరుగులు అదనంగా ఉంచుంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండేవని ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. భారత్ ముందు మా టార్గెట్ చిన్నదనిపించింది. మేము 280 పైగా స్కోర్ బోర్డుపై పరుగులు ఉండుంటే గెలిచే అవకాశం ఉండేది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. 5 మంది స్పిన్నర్లను రంగంలోకి దింపినా కూడా ఫలితం లేకుండా పోయింది. అయినా మ్యాచ్ ను చివరి వరకు తీసుకొచ్చాం. కానీ బ్యాటింగ్ లో కీలక సమయాల్లో వికెట్లను కోల్పోయి టార్గెట్ తక్కువ అయిందని, అలాగే కోహ్లీ ప్రదర్శన కూడా ఓటమికి కారణమైందని స్టీవ్ స్మిత్ అన్నాడు. అన్ని విధాలుగా టీమిండియా మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. దీంతో ఛాంపియన్స్ గా టీమిండియాకు అర్హత ఉందంటూ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.